ఒకసారి ధ్యానం చేద్దామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ఈ మాసంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి అక్క. జనమా, నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడవవు. చదువుదాం ఒకసారి ఆ మాట. చదువుదాం ఒకసారి ఆ మాట. ఎక్కడుందో? యేసయ్యా చదవండి అక్క. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యం. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇదే మూల వాక్యంలో 3 భాగాలుగా మనం విభజించి 3 వారాలుగా మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకు కన్నీరు విడువు అని అంటున్నాడు అంటే, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి. రెండవదిగా, దేవుడు ఎందుకు నీవు కన్నీళ్ళు విడవవు అని అంటున్నాడు అంటే, ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు కాబట్టి. మూడవదిగా, నిశ్చయముగా నిన్ను కరుణించుదును. నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన మనల్ని కనికరిస్తాడు లేదా కరుణిస్తాడు కాబట్టి ఇక ఏమాత్రం నువ్వు కన్నీళ్ళు విడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. గత వారంలో ఉత్తరమిచ్చుట కొరకు ధ్యానం చేశాం. అటుపోయిన వారంలో ప్రార్థన కొరకు మనము ధ్యానం చేశాం. ఈ వారములో ఎందుకు కన్నీళ్ళు విడవు అంటే, ఆయన మనల్ని కరుణిస్తాడు కాబట్టి ఇక కన్నీళ్ళు విడవాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిశ్చయముగా నిన్ను కరుణింతును అనే వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కనికరం మన మీద ఉండాలి. మనుషులు కనికరించకపోయినప్పటికీ కూడా దేవుని కనికరము మన మీద ఉండాలి. మనుషులు కొంతమంది కరుణిస్తారు, కొంతమంది కనికరించరు. కొంతమంది ప్రేమిస్తారు, కొంతమంది ద్వేషిస్తారు. మనుషుల స్వభావం అలాంటిది. మనుషులు మనల్ని కనికరించకపోయినా దేవుడు మనల్ని కరుణించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని కరుణించాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజం, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కాలములలో, కనికరం లేనటువంటి కాలములలో మనం బ్రతుకుచున్నాం. కనికరం లేనటువంటి కాలములలో మనం బ్రతుకుచున్నాం. ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా కూడా కనికరము, కరుణ అన్నది కనిపించటం లేదు. ఏ దేశములైనా, ఏ రాష్ట్రములైనా, భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కనికరం అనే మాట కనుమరుగైపోతున్నటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిశ్చయముగా నేను నిన్ను కరుణించేదను. ఆమేన్ చెప్పకపోలేరా? హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను కనికరించేదను. ప్రియమైన వాళ్ళారా, గడిచిన దినాలలో మనుషుల కనికరం ఎంతవరకు దిగజారిపోయిందో స్పష్టంగా నేను మీకు చెప్తాను. ఒక 2-3 రోజుల క్రితం మీరు ఎవరైనా న్యూస్ చూశారో లేదో నాకు తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఒక 2-3 రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న పాప, ఇంచుమించు 6-7 సంవత్సరాలు ఉంటాయి పాపకి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డని ప్రేమించి చెవులకి కమ్మలు పెట్టారు. ఆ కమ్మల మీద ఒకడు కన్నేశాడు, త్రాగుబోతు వెధవ. ఆ కమ్మల మీద కన్నేసి ఏం చేశాడంటే 2-3 సార్లు అడిగి చూశాడు, అమ్మ నీ కమ్మలు బాగున్నాయి నాకు ఇస్తావా అని అడిగి చూశాడు. చిన్న పాప కదండి, ఎవరైనా ఇస్తారా? మాటలు రాని పాపను అడిగినా కూడా ఇవ్వరు. అట్లాంటిది 7 సంవత్సరాల వయసుకున్నటువంటి పాప నేను ఇవ్వను అని 2-3 సార్లు చెప్పడం ద్వారా ఆ తాగిన మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని అమ్మాయి గొంతు కోశాడు. ఎందుకని? కమ్మల కోసం. అంటే ఆ పాపను చూస్తే అతనికి ఏమీ లేదు, కనికరం లేదు. కేవలం కమ్మల కోసం
పాపని చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మనిషి జీవితాల్లో ఒక మనిషిలో కనికరం అన్నది కనుమరుగైపోతుంది. కొంతమందిని చూస్తే పోయిన సంవత్సరాలు అనుకుంటా తల్లికి పెన్షన్ డబ్బులు వస్తే పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లిని కాలితో తంతే ఆ మాత్రం కటవలో పడిపోయింది. ముసలావిడ నిలవలేనటువంటి స్థితిలో ఉంది తల్లి. కన్న బిడ్డలలో కనికరం లేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నప్పుడు ఆస్తులు పంచలేదని బతికుండగానే శ్మశానం తీసుకున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల్ని చంపుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరిని చూసినా కూడా కనికరం అనే మాట కనుమరుగైపోతుంది. కనికరించడం ద్వారా దేవుడు మనల్ని కనికరించాలి అంటే మనలో కొన్ని అనుభవాలు ఉండాలి. బైబిల్ గ్రంథంలో మన పితరులు దేవుని కనికరాన్ని పొందుకొని జీవించేటువంటి వారు ఉన్నారు. దేవుని కనికరం పొందుకునేటట్లుగా కొన్ని అనుభవాలు కలిగి ఉన్నారు. ఏ అనుభవాలు కలిగి ఉంటే దేవుడు మనం కనికరిస్తాడో మొట్టమొదటిగా చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 35 వచనం. లూకాసు వార్త మనం 18వ అధ్యాయం 35వ వచనం. 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోతున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వాడితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? త్రోవ పక్కన భిక్షం అడుక్కుంటున్నటువంటి గుడ్డివాడు. ఆ గుడ్డివానికి ఏమి కావాలంటే దేవుని దగ్గర నుండి కనికరం కావాలి. హల్లెలూయా. ఆ గుడ్డివానికి ఏమి కావాలంటే దేవుని దగ్గర నుండి కనికరం కావాలి. ఆ గుడ్డివానికి చూపు లేదు. త్రోవ పక్కన అనేక మంది ప్రజలు పరిగెడుతున్నారు. ఆ చప్పుడు విని, ఆ ప్రజలు వెళుతున్నటువంటి ఆ చప్పుడు విని త్రోవ పక్కన ఉన్నటువంటి కొంతమందిని అడుగుతున్నాడు, ఎందుకు మనుషులందరూ ఇక్కడ పరిగెడుతున్నారు, ఎందుకు ఇక్కడ అందరూ జనాలు పోగొతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు కొంతమంది చెప్తున్నారు, ఈ మార్గము గుండా యేసుక్రీస్తు వారు వెళుతున్నారు. ఈ మార్గము గుండా యేసుక్రీస్తు వారు వెళుతున్నారు అనే సంగతి తెలుసుకున్న వెంటనే ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే, లక్షల మంది 100ల మంది ప్రజలు వెళుతున్నారు కదా, ఏ ఒక్కడైనా అతన్ని కనికరించవచ్చు కదా. మరి యేసుక్రీస్తు వారు వెళుతున్న సంగతి విన్న వెంటనే, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము. హల్లెలూయా. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కేకలు వేస్తావంటే యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, ఆ అరుస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే అతన్ని గద్దిస్తున్నారు. చదవండి ఒకసారి. ఊరకుండమని ముందర నడుచుచున్న వారు వాడిని గద్దించిరి, కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తాను. అక్కడ కొంతమంది గద్దిస్తున్నారు, వరి గుడ్డోడా చూపుండలకు మాకే దిక్కు లేదు దేవునితో మాట్లాడము, మా సమస్యలు చెప్పుకోవడానికి మాకే అవ్వడం లేదు, చూపు లేని వానివి, నడవలేని వానివి, ఆయనతో కూడా తిరగలేని వానివి, ఇంతలా కేకలు వేస్తే ఏంటి ప్రయోజనం, ఎవరు మూసుకొని ఉండు అని గద్దిస్తున్నారు. వాళ్ళకి గద్దించుకొలది అతడు ఏం చేస్తున్నాడంటే మరీ బిగ్గరగా, చప్పట్లు కొడదాం హల్లెలూయా, మరీ బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. అవసరం వాంది, వీళ్ళకేం అవసరం,
కనికరి కనికరింపబడాలని అనుకున్నది ఆ వ్యక్తి. వీళ్ళకెందుకండి? ఎంత బిగ్గర గడిచినప్పటికీ కూడా దేవుని దగ్గర నుండి కనికరం పొందుకోవాలన్నటువంటి ఆసక్తి అతనిలో ఉంది. వాళ్ళు అరుస్తున్న కొలది బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు విన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే, ముందు విన్నటువంటి దేవుడు తిరిగి మరలా వెనక్కి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ వచ్చి ఆ వ్యక్తితో అడుగుతాడు, బాబు ఎందుకు ఇంతలా కేకలేస్తున్నావు? ఎందుకు కనికరించమని కేకలేస్తున్నావు? నా దగ్గర నుండి నీకేం కావాలి? నేను నీకు ఏ విధంగా ఉపయోగపడతాను? నీకు ఏ విధంగా సహాయం చేయాలి అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు అడిగితే ఆ వ్యక్తి చెప్పే సమాధానం చదవండి ఒకసారి. 41 వచనం. దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. చదవండి అక్క. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుంటాడు. ఒక గుడ్డివాడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని. ఈ వారంలో దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం అంటే, నిశ్చయముగా నిన్ను కరుణిస్తాను. దేవుడు కనికరించాలి, దేవుడు మనల్ని కరుణించాలి అంటే ఆ గుడ్డివాడు కేకలు వేసినట్టుగా మనం కేకలు వేయాలి. అలాగని ఇంకా ఇంటికి పోయిన కానించి కేకలు వేయడం కాదు, ఇంటికి పోయిన కానించి బిగ్గా కేకలు వేయడం కాదు. కేకలు వేయాల్సిన చోట కేకలు వేయాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. నేను ఆత్మారాధనలో చెప్పాల్సినటువంటి మాటలు టైం అయిపోతుందని త్వరగా చెప్పలేదు. వాక్యం అంటుంది, నీ నోరు బాగా తెరువుము, దాన్ని నేను నింపుతాను. నోరు తెరిచి ఆత్మారాధన చేయండి, పాటలు పాడనంటే ఫెవికలేసి అతికిస్తాలో నోరు. ఫెవికలేసి అతికిస్తే కరసకపోతుంది కదా. అట్లే పొరపాటే పాడరే, పొరపాటే చప్పట్లు కొట్టరే. ఇక్కడ ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు పోతున్న సంగతి తెలిసి మౌనంగా ఉంటే దేవుడు కనికరించేవాడా? మౌనంగా ఉంటే చూపును పొందుకునేవాడా? జరగదు. ఎందుకు అక్కడ జరిగింది? దేవుడు అతన్ని కనికరించడం గల కారణం ఏంటి? దేవుడు అతనికి చూపును దయచేయడం గల కారణం ఏంటంటే, అతడు కేకలు వేశాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలు వేశాడు. కాబట్టి దేవుడు అతన్ని కనికరించాడు, అతనికి చూపునిచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కరుణించాలంటే మనం ఏం చేయాలి? కేకలు వేయాలి, కేకలు వేయాలి. ఆత్మలో మనసులో నోరు తెరచి కేకలు వేయాలి. ప్రభువా, ప్రభువా నన్ను కరుణించండి, ప్రభువా నన్ను కనికరించండి, ప్రభువా నన్ను చూడండి, నన్ను చూడండి అని మనం ఏం చేయాలంటే, మనము దేవుని దగ్గర కేకలు వేస్తే దేవుడు నిశ్చయముగా మనల్ని కరుణిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని రకాలుగా కేకలు వేశారు, అవి మీకు చెప్తాను. ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఒక ప్రాంతంలో, జీవమగిలిన దేవుడు యెహోవాయే, నిజమైన దేవుడు యెహోవాయే, సృష్టికర్త అయిన దేవుడు యెహోవాయే, నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడు యెహోవాయే అని బలంగా, రోషముగా, పౌరుషంగా జీవమగిలిన దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. కొంతమంది లేచారు, ఎన్నో తరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా మా బయలు దేవతని మేము దేవతగా పూజిస్తూ ఉంటే, నిన్నగాక మా గ్రామంలోకి వచ్చి యెహోవా దేవుడు, యెహోవా దేవుడిని కేకలేస్తావా, యెహోవా దేవుడిని ప్రకటిస్తావా, నీకు ఎంత ధైర్యం అన్నట్లుగా ఇద్దరికి పోటాపోటీ, ఇద్దరికి మాటకు మాటకు పెరుగుతూ అక్కడ ఒక పోరాటమే జరుగుతుంది. చివరికి ఏలియా గారు ఒక మాట అంటారు, ఇంకా డిస్కషన్ అనవసరం, మీ దేవుడు నిజమైన దేవుడో మా దేవుడు నిజమైన దేవుడో తేల్చుకుందాం పదాన్ని ఒక ఖాళీగా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి, అక్కడ ఒక పొలంలో బలిపీఠం కట్టి రాళ్ళు పేర్చి, రాళ్ళ మీద ఒక ఎద్దును వధించి, అక్కడ ఒక మాంసాన్ని ఆ రాళ్ళ మీద, కట్టెల మీద పెట్టి, ఆ కట్టెల చుట్టూ, ఆ బలిపీఠం చుట్టూ కందకము తవ్వి, అంటే కాలువను తవ్వి, ఆ కాలువలో నీళ్లు పోశారు. నీళ్లు పోసి, ఇప్పుడు నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి,
నా దేవునికి నేను ప్రార్థన చేస్తాను. ఎవరి దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించి ఆకాశముని అగ్ని దింపి ఆ దహన బలిని కాల్చివేయాలి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ బలిపీఠం, రాళ్ళు పేర్చారు, రాళ్ళపైన కట్టెలు పేర్చారు, కట్టెల పైన ఏం పెట్టారు? మాంసం పెట్టారు. ఈ మాంసాన్ని ఏం చేయాలి అంటే దేవుడు, ఏలియా దేవుడైనా వాళ్ళు అనుకున్నటువంటి దేవుడైనా వారి కొద్ది వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించిన నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆకాశం నుండి అగ్ని దింపి, ఇక్కడెక్కడ అగ్ని ఉండకూడదు, ఎందుకంటే ఎవరైనా అగ్గిపుల్ల వేస్తారనో పెట్రోల్ పోస్తారనో బహుశా అప్పుడు ఆలోచన చేశారో తెలియదు. ఆ బలిపీఠం చుట్టూ ఏం చేశారంటే కాలువ దవ్వి నీళ్ళు నింపారు. ఎందుకంటే చిన్న చిన్నగా పెట్రోల్ పోసి మ్యాజిక్లు చేస్తారు కదా, జిమ్మిక్లు చేస్తారు కదా, అందుకోసమని చుట్టూ కాలువ దవ్వి నీళ్లు పోసారు. అగ్ని అనేది ఇక్కడ నుండి ఎక్కడి నుంచి రాకూడదు, ఆకాశం నుండి అగ్ని దిగాలి, దహన బలి కాల్చివేయబడాలి. కాబట్టి మీ దేవుడు నిజమైతే మీరు ప్రార్థన చేయండి, నా దేవుడు నిజమైన దేవుడైతే నేను ప్రార్థన చేస్తానని ఇద్దరికి మాటకు ఒక పందానికి వచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ బయలు ప్రవక్తలు, ఆ బయలు భక్తులు ఏం చేశారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? కొరడాలతో కొడుతున్నారు, బ్లేడ్లతో కోసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ దేవుడు రావట్లేదు. అక్కడ ఏలియా గారు కొంచెం హేళన చేసి మాట్లాడినట్టుగా కూడా వాక్యం సెలవిస్తుంది. మీ దేవుడు ఏమన్నా ప్రయాణంలో ఉన్నాడా? లేకపోతే మీ దేవుడైనా నిద్రపోతున్నాడా? పిలవండి మీ దేవుడిని, పిలవండి మీ దేవుడి. ఆయన అనే కొద్దీ వీళ్ళ కోపం వస్తుంది. మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడా? మీ దేవుడు నిద్రపోతున్నాడా? ఆయన అనే కొద్దీ వీళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తున్నారంటే ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, రక్తాలు కాడినట్లుగా కొట్టుకుంటున్నారు, బ్లేడ్లు తీసుకొని కోసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ దేవుడు రాలేదు. ఇంకా మా పని అయిపోయింది బాబు, మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం, మేము చేయాల్సినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా చేశాం, మా దేవుడు దిగి రాలేదు, కాబట్టి మేము తప్పుకుంటున్నాం, ఇక మీదట నువ్వు ప్రార్థన చేయి, మీ దేవుడు దిగి వస్తాడేమో మేము చూస్తామని వాళ్ళు పక్క తప్పుకున్నారు. ఏలియా గారు బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నీవే నిజమైన దేవుడవని, నీవే జీవము కలిగిన దేవుడవని ఈ ప్రజలు తెలుసుకున్నట్లు ఆకాశం నుండి అగ్ని దింపి ఈ దహన బలిని కాల్చివేయి. నా భక్తిని కనపరచడం కోసం కాదు, నిజమైన సేవకుడని అనిపించుకోవడం కోసం కాదు, ఈ ప్రజలు నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లుగా ఈ కార్యము జరిగించని ఏలియా గారు రోషం కలిగి చిన్న ప్రార్థన చేశాడు. ఏం జరిగింది అక్కడ? ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. మరి వీళ్ళెందుకు కేకలేశారు తెలుసుకుందామా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు ఏలియా, నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఎన్నో వచ్చి చదువుతున్నారు? 38. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ ఎవరు? ఈ బయలు భక్తుల ప్రవక్తలు అక్కడ జనులందరూ చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి కేకలేసింది? ఇంతవరకు మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పినవారు, పలికినవారు ఏం చేస్తున్నారు అంటే
ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడి అగ్ని దిగివచ్చుట చూచి వీళ్ళందరూ చేస్తున్నారంటే యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని బిగ్గరగా కేకలేస్తారు. హల్లెలూయా. యెహోవాయే నిజమైన, ఒకప్పుడు యెహోవాయే దేవుడు కాదన్న నోరే ఇది నాన్న యెహోవాయే నిజమైన దేవుడని బిగ్గరగా కేకలు వేస్తారు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఆ జనులు చూసినటువంటి అగ్నిని మన ప్రాంత ప్రజలు చూచుదురుగాక. ఆ ప్రజలు చూసినటువంటి దేవుని మహిమను ఈ ప్రాంత ప్రజలు చూచుదురుగాక. ఆ ప్రాంత ప్రజలు ఒప్పుకున్నట్లుగా యెహోవాయే నిజమైన దేవుడని ఈ ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకొందురుగాక. ఈ ప్రాంత ప్రజలను దేవుడు కనికరించునుగాక. ఆమేన్. ఈ ప్రజలు ఎందుకు కేక వేశారంటే నిజమైన దేవుణ్ణి చూసి, నిజమైన దేవుని మహిమను చూసి వాళ్ళు కేకలు వేశారు. ప్రియమైన వాళ్ళరా, అలాగే ఇంకో కొంతమంది ప్రజలు కూడా కేకలు వేశారు. ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి వెళ్లకుండా ఒక ప్రాకారాన్ని శత్రువులు నిర్మించారు. ఆ ప్రాకారాన్ని పడగొట్టాలంటే వీళ్ళ వల్ల అయ్యే పని కాదు. కానీ కొంతమంది ఏం చేశారంటే యాజకులు ప్రజలు కలిసి అక్కడ ఏం చేశారంటే బిగ్గరగా కేక వేశారు. అంటే కేక వేయడం అంటే స్తుతించటం. కొంతమంది బూరలు ఊదుతున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వీళ్ళు కేకలు వేయడం ద్వారా కలిగిన కార్యం ఏంటంటే వారికి అడ్డుగా ఉన్న ప్రాకారాలన్నీ కూడా కూల్చవేయబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కేకలు వేయడం ద్వారా దేవుని మహిమను చూస్తారు. కేకలు వేయడం ద్వారా అడ్డుగా ఉన్న ప్రాకారాలు కూడా కూల్చవేయబడతాయి. కేకలు వేయడం ద్వారా దేవుని చేత కనికరించబడతారు. దేవుని మహిమ కలుగునుగాక. ఆమేన్. దావీదు అంటారు కీర్తన గ్రంథము 84:2 నా శరీరము ఆనందముతో కేకలు వేసెను. 84:2 కీర్తన గ్రంథము 84:2 యెహోవా మందిరపు ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అవి సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దావీదు ప్రాణం, ఆత్మ, శరీరం ఎందుకు కేకలు వేస్తుందంటే దేవుని మందిరములో ఉన్నటువంటి దేవుని మందిర ఆవరణములను చూడవలనని, దేవుని దర్శించాలని తన హృదయము, తన శరీరము ఆనందముతో మనం వారానికి ఒకసారి రావాలంటేనే ఎంతో ఆపసోపాలు పడి, ఎంతో భారముతో, ఎంతో ప్రయాసతో ఇక్కడికి వస్తూ ఉంటాం. దావీదు మనసులో ఉన్నటువంటి ఆశ, దావీదు శరీరం, తన ప్రాణం, తన హృదయం ఎంతో ఆనందముతో కేకలు వేయడం గల కారణం ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, దేవుని సన్నిధిలో నా దేవుని ముఖదర్శనాన్ని ఎప్పుడు చూడాలి, నా దేవునిలో నేను ఎంతగా ఆనందించాలి అని ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్దామా అని తన హృదయము, శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. నా దేవుని దర్శనాన్ని చూడాలి, నా దేవునిలో గడపాలి, నా దేవుని ముఖ దర్శనాన్ని చూడాలి. ఆనందముతో తన హృదయము, తన శరీరం ఏం చేస్తుందంటే కేకలు వేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనము కేకలు వేయాల్సింది దేవుని మందిరంలో ఆనందించేటప్పుడు, లేదా దేవుని ముఖ దర్శనాన్ని చూసేటప్పుడు, లేదా దేవుని కనికరాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు మనం కేకలు వేయాలి. కానీ ఎక్కడ పెడితే అక్కడ కేకలు వేయకూడదు. అక్కడ కేకలు వేస్తే అవమానం వస్తుంది, ఇక్కడ కేకలు వేస్తే ఆనందం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? బయట కేకలు వేస్తే అవమానం వస్తుంది. ఓయమ్మ ఏంది నాయన ఇంత గయ్యాలి మనిషేమా అంటారా అన్నారా? బయట కేకలు వేస్తే వచ్చే లాభం ఏంటంటే అవమానం వస్తుంది. దేవుని సన్నిధిలో మన నోరు ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు మనం కేకలు వేస్తే, శక్తి ఉన్నంత వరకు కేకలు వేస్తే ఆనందం వస్తుంది, దేవుని కనికరం దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని కనికరించాలి అంటే ఏం చేయాలి? కేకలు వేయాలి. దేవుడు మనల్ని కనికరించాలి అంటే కేకలు వేయాలి. ఒక వ్యక్తి భూమి మీద ఉన్నంత వరకు దేవుని దగ్గరకు వచ్చి కేకలు వేయలేదు. ఒక వ్యక్తి భూమి మీద ఉన్నంత వరకు ప్రతిరోజు సుఖాన్ని అనుభవించి జీవించాడు, ప్రతిరోజు ఆనందంతో జీవించాడు, ప్రతిరోజు ఆయనకు కొరత అనేది లేదు. అంత హుందాగా, అంత దర్జాగా, అంత రాయల్గా బ్రతికాడు. భూమి మీద కేకలు వేయాల్సిన వాడు మరొక చోట కేకలు వేస్తున్నాడు. ఎక్కడ కేకలు వేస్తున్నాడు అంటే
నిత్య నరకములో పాతాళంలో కేకలు వేస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడే పేద లాజరు, వానితో ఒక చుక్క నీటిని పంపించు. ఈ నరక యాతన తట్టుకోలేక, నరక యాతన తాళలేక కేకలు వేస్తున్నాను. అదేదో భూమి మీద బ్రతికున్నప్పుడు కేకలు వేసింటే దేవుడు ఆ నరకానికి పోనీయకుండా చేసేవాడు కదా. మనము ఎప్పుడేం చేయాలో కరెక్ట్ టైంలో చేయాలి. దేవుడు ఆయుష్ ఇచ్చేంత వరకు, ఆరోగ్యం ఇచ్చేంత వరకు, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు, దేవుని కనికరము దిగి వచ్చేంత వరకు మనము కేకలు వేయాలి. కానీ కేకలు వేయాల్సిన సమయంలో కేకలు వేయకుండా, కేకలు వేయకూడని సమయంలో కేకలు వేస్తే ప్రయోజనం ఏంటండి? అక్కడ ధనవంతుడు ఎంత బిగ్గరగా కేకలు వేసినప్పటికీ, పాతాళము ధ్వనించేలా కేకలు వేసినప్పటికీ కూడా ప్రయోజనం దిగి రావట్లేదు. దేవుడు అంటారు, భూమి మీద ఇదే కేకలు నువ్వు భూమి మీద కేక వేసినట్టయితే దేవుని కనికరం నీ మీదకి దిగి వచ్చేది. కేకలు వేయాల్సినటువంటి సమయంలో కేకలు వేయకుండా పాతాళంలో కేకలు వేస్తున్నావు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞానం కలిగి మనం భక్తి చేయాలి. ఒక తల్లి, చిన్న మాట చెప్తున్నాను, ఎప్పుడేం చేయాలో అర్థమయ్యేటట్లుగా చిన్న మాట మీకు చెప్తున్నాను. ఒక తల్లి తన బిడ్డను తీసుకొని ఒక సెలయేరు దగ్గరికి, ఒక ఏటి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుందామని వెళ్ళింది. ఆ పాపను అక్కడ కూర్చోబెట్టి బట్టలు ఉతుక్కుంటా ఉంది. ఆ నీళ్ళంపిడి ఒకటి కొట్టుకొని వస్తూ ఉంది. నీళ్ళంపిడి ఏంటంటే అది గుమ్మడికాయ. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ గుమ్మడికాయ కొట్టుకొని వస్తూ ఉంటే ఏదేదో పెద్ద ధననిధి వస్తుంది అన్నట్లుగా ఆమె ఆ బట్టలు పిండడం కూడా పక్కన పెట్టేసి అమాంతంగా నీళ్ళలో దుంకి ఆ గుమ్మడికాయని పట్టుకుంది. గుమ్మడికాయని పట్టుకొని నీళ్ళంపిడి వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతూ ఉంటే తన కుమార్తె చూసి, మా అమ్మ అక్కడికి వెళ్తుంది నాకు చెప్పకుండా అని, ఆ కుమార్తె కూడా ఏం చేసింది? నీళ్ళలో దుంకి ఆమె అక్కడ వెనక ముందు వెళ్ళిపోతూ ఉంది. ఆమె పట్టుకోవాల్సింది ఎవరిని? తన కుమార్తెని. పట్టుకోవాల్సింది ఎవరిని? తన జీవితాన్ని. పట్టుకోకూడదు పట్టుకున్నది నీళ్ళంపిడి కొట్టుకొని పోతా ఉంది. అరే, నేను వెళ్ళిపోతే నా కుమార్తె ఒంటరి కదా, నేను వెళ్ళిపోతే నా కుమార్తె ఒంటరిగా ఉంటుంది కదా అని ఆలోచన లేకుండా తన కుమార్తెని పట్టుకోవాల్సింది పోనిచ్చి పట్టుకోకూడదు పట్టుకుంది. చివరికి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు కేక వేయాలి, ఎలా కేకలు వేయాలి, ఎక్కడ కేక వేయాలో కనీస జ్ఞానం మనకు ఉండాలి. ఆ ధనవంతుడు కేకలు వేయాల్సినటువంటి సమయంలో కేకలు వేయలేదు. వేయకూడనటువంటి ప్రాంతంలో కేకలు వేస్తున్నాడు. ఏమన్నా ప్రయోజనమా? అదే కేకలు భూమి మీద బ్రతికినంత వరకు కేకలు వేసి ఉన్నట్లయితే దేవుడు కనికరించేవాడేమో. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని కనికరించాలి అంటే మనము కేకలు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చదువుదాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా లూకాసు సువార్త 18వ అధ్యాయము 13వ వాక్యం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అక్కడ చదివితే 13వ వచనంలోని ఆకాశం వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, గుండెలు బాదుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని కేకలు వేశాను, పలికెను. గుండెలు బాదుకుంటానంటే కేకలు వేసినట్టు కదా అర్థం. హల్లెలూయా. ఒక వ్యక్తి అక్కడ దేవాలయం దగ్గరికి వచ్చి దేవాలయం లోపలికి రాకుండా బయట నిలుచుండి, దేవా, ఆకాశం వైపు కన్నులెత్తుటైనను నాకు ధైర్యము చాలదు, పాపిని నన్ను కరుణించుము, పాపిని నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నాడు. అక్కడ మీరు గమనించారు లేదో, అతను చేసినటువంటి ప్రార్థనలో ఒక ఒప్పుకోలు కనబడుతుంది. దేవుడు అతన్ని కనికరించాడు. చదువు ఒకసారి, ఆ మాట కంటిన్యూ చదవండి అక్క ఒకసారి. ధైర్యము చాలక కొట్టుకొనుచు, దేవా, పాపిన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ
దేవుడు అతడు గుండెలు బాదుకుంటూ నన్ను కరుణించుము, నన్ను కరుణించమని దేవుని వేడుకోవడం ద్వారా కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, అతడు గుండెలు బాదుకుంటూ ప్రార్థించడం వలన, నన్ను కనికరించు, నన్ను కనికరించని చెప్పడం వలన నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను అనే మాట రాయబడి ఉంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సుంకరి, ఇంకొకటి ఎవరు? సుంకరి, సమరయుడా పరిసయుడా? చదవండి ఒకసారి. పరిసయుడు. ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమో తన భక్తిని కనపరుచుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఇదిగో నేను దశమభాగం ఇస్తున్నాను, నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నాను, వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటున్నాను, దేవుని మందిరంలో జరుగుతున్న ప్రతి పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నాను, ప్రతి విషయంలో కార్యక్రమాల్లో కూటాలలో పాలుపంపులు పొందుతున్నాను, ఇక నాకంటే భక్తిపరుడు లేడు, వీనికంటే నేనే భక్తిపరునని తనకు తాను పోల్చుకొని హెచ్చించుకుంటున్నాడు. తన భక్తిని కనపరుచుకుంటున్నాడు. దేవుని కనికరము పొందాలన్నటువంటి ఆలోచన లేకుండా తను తాను కనపరుచుకుంటున్నాడు. అలాగే ఈ సుంకరి ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సుంకరి ప్రార్థన చేస్తాడు. అయ్యా నా దేవా, ఆకాశం వైపుకు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యము చాలదు, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకుంటే, అక్కడ తను చేసినటువంటి పాపం ఒప్పుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. పాపినైన నన్ను కరుణింపుము అని గుండెలు బాదుకుంటూ రోధించడం ద్వారా ఆ పాపిని క్షమించి నీతిమంతునిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అతడు గుండెలు బాదుకుంటూ కేకలు వేయడం ద్వారా కలిగిన అనుభవం ఏంటంటే, పాపి అయిన వాడు నీతిమంతునిగా మార్చబడ్డాడు. పాపినైన నన్ను కరుణించుము. నేను ఇదివరకు చెప్తూ వచ్చాను, పరిశుద్ధాత్మ కూడికలు కానివ్వండి, ఎక్కువ శాతం దావీదు చేసినటువంటి ప్రార్థన ప్రత్యేకంగా నేను చెప్తూ వచ్చాను. దావీదు చేసినటువంటి ప్రార్థన మనం చేయగలిగితే నిశ్చయంగా దేవుని చేత కనికరించబడతాం. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి సుంకరి కూడా అంటాడు, పాపినైనా నన్ను కరుణించుము. ఎప్పుడైనా మనం ఒప్పుకుంటాము దేవుని సన్నిధిలో, అయ్యా నేను పాపినయ్యా నన్ను కనికరించండి, అయ్యా నేను దోషినయ్యా నన్ను కనికరించండి, నేను అపవిత్రత కలిగిన వాడినయ్యా నన్ను క్షమించండి, అపవిత్రమైన పెదవుల గలవాడనయ్యా నన్ను క్షమించండి, మోహపు చూపు కలిగిన వాడనయ్యా నన్ను క్షమించండి అనేటువంటి ప్రార్థన ఏనాడైనా ఎప్పుడైనా మనం చేసి ఉంటామా? చెయ్యం. ఎందుకంటే మన మనస్సాక్షి ఒప్పుకోదు. ఇక్కడ సుంకర్ అంటారు, పాపినైన నన్ను కరుణించుము. దావీదంటారు, నీ ఎదుట పాపము చేసి ఉన్నాను, నా అతిక్రమలన్నీ కూడా నీకు తెలిసే ఉన్నాయి, దయచేసి నా అతిక్రమలన్నిటినీ కూడా తుడిచివేయి, హిస్సోపుతో హిమము కంటే తెల్లగా నా పాపాలు, నా అతిక్రమాలు కడిగివేయి అని దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని చేత మనం కనికరించబడాలి అంటే మొట్టమొదటిగా కేకలు వేయాలి, రెండవదిగా పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో పాపం ఉంటుంది. జన్మతో వచ్చినటువంటి పాపం, మనం చేసినటువంటి పాపం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటి పాపం, ప్రతి విషయాలలో మనం పాపం చేసిన వారమై ఉంటాం. కాబట్టి మనమేం చేయాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి పాపము ఒప్పుకున్నట్లయితే దేవుని కనికరము దిగి వస్తుంది. హల్లెలూయా. చెప్దాం సంతోషంగా, హల్లెలూయా. యోబు గారు మనకందరికీ తెలుసు. యోబు గారు అరుణోదయమున లేచి ప్రార్థన చేసేవాడంట. అరుణోదయమున తెల్లవారుజామున లేచి ప్రతి మనిషి కొరకు, తనకు అంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కొరకు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. ఏమని ప్రార్థన చేసేవాడు అని ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభువా, దేవా, నా పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భాన్ని బట్టి అయినా కూడా మీకు విరోధముగా పాపము చేసి ఉంటారేమో, పాపం చేశారని కాదు, పాపము చేసి ఉంటారేమో, దయచేసి వీరు చేసిన పాపాలు క్షమించండి అని ప్రతి వ్యక్తి దగ్గరికి, ఎంతమంది కొడుకులు ఉంటే ప్రతి కొడుకు దగ్గరికి, ఎంతమంది కుమార్తెలు ఉంటే ప్రతి కుమార్తె దగ్గరికి వెళ్ళి వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేసేవాడంట. ప్రియమైన వాళ్ళారా, కనుకనే యోబు గారు రెండింతలుగా ఆశ్రయించబడ్డారు.
మనం పాపం ఒప్పుకుంటే దేవుని చేత కనికరించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కనికరించాలి అంటే కేకలు వేయాలి. దేవుడు మనల్ని కనికరించాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను.